హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ 10th మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం సాంఖ్యక శాస్త్రం అభ్యాసం 14.3 నుండి సమస్యలు మరియు సాధనలు చూద్దాం. ఈ పార్ట్ 1 వీడియో నందు అభ్యాసం 14.3 నుండి 1వ సమస్య యొక్క సాధనను చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ముందుగా అభ్యాసం 14.3 1వ సమస్య. ఒక ప్రాంతంలోని 68 మంది వినియోగదారుల నెలవారీ విద్యుత్ వినియోగము యొక్క మధ్యగతాన్ని కనుగొనండి. నెలవారీ వాడకము 65 నుంచి 85 మధ్యలో వాడకందారుల సంఖ్య 4 ఉన్నారు. అలాగే 85 నుంచి 105 మధ్యలో వాడకందారుల సంఖ్య 5, 105 నుంచి 125 మధ్యలో ఉండే వాడకందారుల యొక్క సంఖ్య 13, 125 నుంచి 145 మధ్యలో ఉండే వాడకందారుల యొక్క సంఖ్య 20, 145 నుంచి 165 మధ్యలో ఉండే వాడకందారుల యొక్క సంఖ్య 14, 165 నుంచి 185 మధ్యలో ఉండే వాడకందారుల యొక్క సంఖ్య 8, 185 నుంచి 205 మధ్యలో ఉండే వాడకందారుల యొక్క సంఖ్య 4. ఈ మొత్తం వర్గీకృత దత్తాంశానికి మనం మధ్యగతం కనుక్కోవాలి. మీకు అందరికీ కేంద్ర స్థానపు కొలతలు ఎన్ని ఉన్నాయో తెలుసు. డియర్ స్టూడెంట్స్, ఎన్ని ఉన్నాయి కేంద్ర స్థానపు కొలతలు? గుడ్. 3 కేంద్ర స్థానపు కొలతలు ఉన్నాయి. ఒకటి అంకమధ్యమము, రెండవది బాహుళికము, మూడవది మధ్యగతం. మనం 14.1వ అభ్యాసంలో అంకమధ్యమము మనకు వర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు అంకమధ్యమం ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. అలాగే అభ్యాసం 14.2లోని సమస్యల యందు మనకి ఇచ్చిన వర్గీకృత దత్తాంశానికి బాహుళకం ఎలా కనుక్కోవాలో కూడా తెలుసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఈ 14.3 యొక్క అభ్యాసంలో మనం మనకిచ్చిన వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, చూడండి, ఇప్పుడు ఈ నెలవారీ వాడకము ఇచ్చిన ఈ వరుసగా ఉండే విలువలనే మనం తరగతులుగాను, అలాగే వాడకందారుల యొక్క సంఖ్యని పౌనఃపున్యంగాను తీసుకుని మనం టేబుల్ని తయారు చేసుకుందాం. మనకి ఇచ్చిన దత్తాంశానికి మనం బాహుళికం కానీ కనుక్కుంటున్నాం అనుకోండి, అప్పుడు తరగతులు పౌనఃపున్యాలు సరిపోతాయి. కానీ ఈ మధ్యగతం కనుక్కోవాలంటే మనకిచ్చిన ఈ తరగతులు పౌనఃపున్యంతో పాటుగా సంచిత పౌనఃపున్యాన్ని కూడా కనుక్కోవాలి. మీరు 9th క్లాస్లోనే సంచిత పౌనఃపున్యం ఎలాగ తెలుసుకోవాలో ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నారు. ఆ సంచిత పౌనఃపున్యం 2 రకాలుగా ఉంటుంది. ఆరోహణ సంచిత పౌనఃపున్యం, అలాగే అవరోహణ సంచిత పౌనఃపున్యం. మనం ఇప్పుడు చూడండి టేబుల్ తీసుకుందాం. ఈ టేబుల్లో మొదటగా తరగతులు, తర్వాత పౌనఃపున్యం, తర్వాత కాలం సంచిత పౌనఃపున్యం. ఇక్కడ తరగతులుగా నెలవారీ వాడకాలన్నీ తరగతులుగా వస్తాయి. అలాగే వాడకందారుల యొక్క సంఖ్య పౌనఃపున్యంగా ఉంటుంది. 65, 85 వాడకందారుల సంఖ్య 4 కాబట్టి మొదటి తరగతి 65, 85 తరగతి యొక్క పౌనఃపున్యము 4. అలాగే 85, 105 పౌనఃపున్యము 5. 85, 105 యొక్క పౌనఃపున్యం 5. 105, 125 యొక్క పౌనఃపున్యం 13. 125, 145 యొక్క పౌనఃపున్యం 20. 145, 165 యొక్క పౌనఃపున్యం 14. 165, 185 తరగతి యొక్క పౌనఃపున్యం 8. అలాగే 185, 205 తరగతి యొక్క పౌనఃపున్యం 4గాను ఉంది. ఇలాగ తరగతులు పౌనఃపున్యం రాసుకున్న తర్వాత పౌనఃపున్యాల మొత్తం కనుక్కోండి. అంటే ఇవన్నీ కలపాలి. కలపాలంటే చూడండి, కలుపుతాం. 4, 5, 9, 9, 13, 22, 22, 20, 42, 42, 14, 56, 56, 8, 64, 64, 4, 68. ఈ పౌనఃపున్యాల మొత్తాన్ని సిగ్మా ఎఫ్ఐ అని కానీ లేదా ఎన్తో కానీ సూచిస్తారు. సిగ్మా ఎఫ్ఐ అన్న పౌనఃపున్యాల మొత్తమనే, అలాగే ఎన్ అంటే రాసుల సంఖ్య లేదా పౌనఃపున్యాల మొత్తం. ఇది కూడా 68 పౌనఃపున్యాల మొత్తం కూడా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కాలం మనం ఏమని తీసుకోవాలనుకున్నాం? సంచిత పౌనఃపున్యం. ఈ సంచిత పౌనఃపున్యం అనేది మనం మధ్యగతం కనుక్కోవడానికి మాత్రమే ఉపయోగిస్తాము. ఈ సంచిత పౌనఃపున్యం అంకమధ్యమం కనుక్కోవడానికి కానీ బాహుళకం కనుక్కోవడానికి కానీ అవసరం లేదు. ఒక మధ్యగతం కనుక్కోవడానికి మాత్రమే సంచిత పౌనఃపున్యాన్ని ఉపయోగించాలి.
సరే, ఇప్పుడు సంచిత పౌనఃపున్యం ఎలా కనుక్కోవాలంటే అసలు సంచిత పౌనఃపున్యం అంటే ఏంటి? సంచిత పౌనఃపున్యం అంటే ఆ తరగతి వరకు ఉండే పౌనఃపున్యాల మొత్తము. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదటి తరగతి తీసుకున్నాం అనుకోండి. ఈ మొదటి తరగతి కాబట్టి దీని ముందు ఇంకా తరగతులు లేవు, పౌనఃపున్యాలు లేవు. అందుకని మొదటి తరగతి యొక్క సంచిత పౌనఃపున్యమే తరగతి యొక్క పౌనఃపున్యం అవుతుంది. 4గా తీసుకున్నాం. అయితే రెండవ తరగతి 85, 105 యొక్క సంచిత పౌనఃపున్యం కావాలనుకోండి. ఇంతవరకు ఉండే పౌనఃపున్యాల మొత్తాన్ని కలపాలి. అంటే 4ని 5ని కలపాలి. 4, 5 కలిపితే ఎంత? 9. అందుకని రెండవ తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం 9 అవుతుంది. అలాగే మూడవ తరగతి 105, 125 యొక్క సంచిత పౌనఃపున్యం అంటే ఇవన్నీ తరగతుల యొక్క అన్ని పౌనఃపున్యాలు కలపాలి. అంటే 13, 5, 4 కలపాలి. కలిపితే ఎంత వస్తుంది? 22. అయితే ప్రతి సందర్భాల్లోనూ ఇవన్నీ కలపడం అవసరం లేకుండా ఈ 2 తరగతుల యొక్క పౌనఃపున్యాలు కలిపి ఇక్కడ రాశాం కాబట్టి ఈ 2 ఇలా క్రాస్గా కలిపితే సరిపోతుంది. 9 + 13 22. 22 + 20 42. 42 + 14 56. 56 + 8 64. 64 + 4 68. ఈ విధంగా మనం తరగతులు, పౌనఃపున్యం, సంచిత పౌనఃపున్యం తీసుకుని ఒక పట్టికను తీసుకున్నాం. ఈ పట్టికను తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు n విలువ ఎంతో చెక్ చేయండి. n విలువ అంటే పౌనఃపున్యాల మొత్తము. పౌనఃపున్యాల మొత్తం ఎంత? 68. ఈ 68లో సగం చూడండి. n/2 విలువ కనుక్కోండి. 68 సగం చేస్తే 34 వచ్చింది. ఇప్పుడు 34వ రాశి ఏ తరగతిలో ఉంటుందో తీసుకుంటే ఆ తరగతే మనకి మధ్యగత తరగతి అవుతుంది. మనం L విలువ కావాలన్నా, ఈ F విలువ కావాలన్నా, CF విలువలు, ఈ విలువలన్నీ కావాలంటే మనం కంపల్సరీ మధ్యగత తరగతిని తెలుసుకోవాలి. ఈ మధ్యగత తరగతి ఎలా వస్తుందంటే ఇచ్చిన పౌనఃపున్యాల మొత్తాన్ని సగం చేయండి. n/2 విలువ కనుక్కోండి. n విలువ 68 అయితే n/2 ఎంత అవుతుంది? 34. ఈ 34వ రాశి ఏ తరగతిలో ఉంటుందో, ఇక్కడ మొత్తం 68 రాశులు ఉన్నాయి కదా, ఈ 68 రాశుల్లోనూ 34వ రాశి ఏ తరగతిలో ఉంటుందో ఆ తరగతిని మధ్యగత తరగతి అంటారు. ఇక్కడ చూడండి, మొదటి 4 రాశులు ఈ మొదటి తరగతిలో ఉన్నాయి. తర్వాత తరగతిలో 5 రాశులు ఉన్నాయి. 5 రాశులు అంటే ఇక్కడ 4, ఇక్కడ 5 అంటే మొత్తం 9 రాశులు వచ్చాయి. ఈ తరగతికి వచ్చేసరికి మొదటి తరగతిలో 4 రాశులు, రెండవ తరగతిలో 5 నుంచి 9 వరకు ఉండే 5 రాశులు, మూడవ తరగతిలో 10 నుంచి 22 వరకు ఉండే 23 రాశులు ఉంటాయి. అర్థమవుతుంది కదా? అలాగే ఈ తరగతిలో 23 నుండి 42 వరకు ఉండే 20 రాశులు ఉంటాయి. అయితే ఈ 34వ రాశి ఎక్కడ ఉంటుంది? ఈ తరగతిలో ఉంటుంది కాబట్టి దీన్నే మధ్యగత తరగతి అంటారు. ఇంకా సింపుల్గా మధ్యగత తరగతి కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? n/2 విలువ 34 ఉంది కదా. ఇప్పుడు సంచిత పౌనఃపున్యం టేబుల్లో పైనుంచి అలా కిందకి రండి. ఏ సంచిత పౌనఃపున్యం అయితే n/2 కన్నా కొద్దిగా ఎక్కువైందో చూడండి, 4, 9, 22 ఇవన్నీ కూడా 34 కన్నా చిన్నవే. కానీ 42 అనేది 34 కన్నా కొద్దిగా పెద్దది. ఈ తరగతిని మధ్యగత తరగతిగా తీసుకోండి. అర్థమైంది కదా? ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. n/2 విలువ కనుక్కోండి. n/2 విలువ ఎంత వచ్చింది? 34. ఇప్పుడు సంచిత పౌనఃపున్యం పట్టిక నందు ఏ తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం 34 కన్నా కొద్దిగా ఎక్కువైందో, ఇదే కదా 34 కన్నా కొద్దిగా ఎక్కువ, ఈ 34 కన్నా కొద్దిగా ఎక్కువైందో ఆ తరగతినే మధ్యగత తరగతిగా తీసుకోండి. ఇది మధ్యగత తరగతి. ఎప్పుడైతే ఇది మధ్యగత తరగతి అయిందో మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు 125, మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం 20, ఆ మధ్యగత తరగతి పై తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం 22. ఇప్పుడు మధ్యగతం కనుక్కోవడానికి సూత్రం రాసుకుందాం. మధ్యగతం కనుక్కోవడానికి సూత్రం మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ f/f ఇంటూ h. అర్థమవుతుంది కదా? మధ్యగతం కనుక్కోవడానికి సూత్రం L ప్లస్ n/2 మైనస్ f/f ఇంటూ h. L అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు 125. n అంటే మొత్తం పౌనఃపున్యాల మొత్తం 68. స్మాల్ f అంటే
మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం 20. సిఎఫ్ అంటే మధ్యగత తరగతి పై తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం 22. అలాగే హెచ్ అంటే తరగతి యొక్క ఎత్తు, ఏ 2 వరుస దిగువ హద్దులు ఏ 2 వరుస ఎగువ హద్దుల యొక్క తేడా 20. దేర్ఫోర్ ఇప్పుడు ఈ విలువలన్నీ ఈ సూత్రం నందు ప్రతిక్షేపిస్తే మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే 125 ప్లస్ n/2 68లో సగం 34 మైనస్ సిఎఫ్ 22 డివైడెడ్ బై ఎఫ్ 20 ఇంటూ హెచ్ 20. అర్థమవుతుంది కదా. 125 ప్లస్ 34లోంచి 22 తీసేస్తే 12/20 ఇంటూ 20. ఇప్పుడు చూసారా, ఈ 20ని కొట్టేయచ్చు. ఈ 20లో ఒకసారి పోతుంది అంటే 1 ఇంటూ 12. ఈ 125 ప్లస్ 12 అంటే 125కి ఈ 12ని కలపాలి. 125కి 12 కలిపితే ఎంత వస్తుంది? 137. కావున మనకి ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగత ఎంత అవుతుంది? 137 అయింది. అర్థమైంది కదా. ఈ విధంగా మనకిచ్చిన వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం కనుక్కోవాలంటే వాడిచ్చిన తరగతి పౌనఃపున్యంతో పాటుగా సంచిత పౌనఃపున్యం అనే కాలంను కూడా తీసుకుని అప్పుడు మధ్యగతం సూత్రం రాసి మధ్యగత తరగతిని కనుక్కొని విలువలు ప్రతిక్షేపించి సూక్ష్మీకరించాలి. ఈ విధంగా మనకిచ్చిన వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ అని ఉండాలి.